నారా లోకేష్ కు ప్రమోషన్ ఖాయమా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారా? ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? లేకుంటే జాతీయ అధ్యక్ష పగ్గాలు అందిస్తారా? ఇప్పుడు అంతటా ఇదే చర్చ. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు లోకేష్. సుదీర్ఘ పాదయాత్రతో పాటు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా లోకేష్ గట్టిగానే నిలబడ్డారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకే ఇదే మంచి సమయమని మహానాడు వేదికగా లోకేష్ ను ప్రమోట్ చేయాలని చంద్రబాబును సన్నిహిత నేతలు కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తెర వెనుక స్కెచ్ సిద్ధమైనట్లు సమాచారం. నారా లోకేష్ కు ఇకపై నుంచి ఫుల్ పవర్స్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది కార్యకర్తలు మహానాడుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తో పాటు రాయలసీమకు చెందిన మంత్రులు ఏర్పాట్లు బాధ్యతలు చూస్తున్నారు. ఈసారి మహానాడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మరోవైపు టీడీపీ ఆవిర్భావం తరువాత ఇంతటి విజయాన్ని ఎన్నడూ దక్కించుకోలేదు. అందుకే పార్టీ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా మహానాడును నిర్వహిస్తున్నారు. విజయవంతంగా పూర్తి చేసేందుకు ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజును మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్ చనిపోయి దశాబ్దాలు దాటుతున్నా ఆయన జయంతి నాడు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది టీడీపీ నాయకత్వం. అయితే ఇంతవరకు కడప జిల్లాలో మహానాడును నిర్వహించలేదు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డాగా ఉంది ఈ జిల్లా. అటు తరువాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకి గాను కేవలం 3 చోట్ల మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. 7 స్థానాల్లో టీడీపీ సత్తా చాటింది. అందుకే అక్కడ పట్టు బిగించాలని చూస్తోంది. అందులో భాగంగానే మహానాడును అక్కడ నిర్వహించాలని భావిస్తోంది. మరోవైపు మహానాడుకు సమయం ఆసన్నమవుతూ ఉండటంతో టీడీపీ హైకమాండ్ 19 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలే క్రియాశీలక పాత్ర పోషించనున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు బక్కని నరసింహులు ఆహ్వాన కమిటీగా ఉంటారు. మరోవైపు నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతి ఏర్పాట్లు, రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో భోజనాలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలు 10 నుంచి 20 మంది నేతలకు చోటు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు టీడీపీ మహానాడుకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఇంతకు ముందే కడప జిల్లా నేతలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక స్థాయిలో ఏర్పాట్లపై ఈ కమిటీలు క్రియాశీలకంగా పనిచేశాయి. మహానాడు 3 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఈ 19 కమిటీలు కీలకంగా పనిచేయనున్నాయి. మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మహానాడులో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ ప్రమోషన్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయనకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పిస్తారని తెలుస్తోంది. అందుకే ఈసారి మహానాడు వేదికగా చాలా రకాల నిర్ణయాలు ఉంటాయని సమాచారం. ఇంకోవైపు మహానాడులో పసందైన వంటకాలు పార్టీ శ్రేణులకు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆహారం మెనూలో అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని ప్రాంతాల ఆహారానికి సమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.